హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు 12th పాస్ అయి ఉండి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ గురించి కనుక చూసినట్లయితే మీకు ఒక శుభవార్త. మనకి ప్రభుత్వ సంస్థలో లైబ్రరీ అటెండర్కి సంబంధించి కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. అండ్ నోటిఫికేషన్ కూడా ఇంకా ఎవరికీ తెలియదు. నేనే మీకు ఎంతో రీసెర్చ్ చేసి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే ముందుకైతే తీసుకొస్తున్నాను. అండ్ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 35,000 వరకే వస్తుంది. అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. అండ్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్పేస్తాను. కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోకి అయితే ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్. సో మనకి గవర్నమెంట్ కాలేజీకి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలోనే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్ని అయితే వీళ్ళు భర్తీ అయితే చేస్తున్నారు. చాలా మంచి వేకెన్సీస్ ఉన్నాయి, మరీ తక్కువ సంఖ్యలో సింగిల్ డిజిట్ వేకెన్సీస్ అయితే కాదు. సో మన ఇక్కడ చూడండి, ల్యాబొరేటరీ అటెండర్కి సంబంధించి అండ్ ఇక్కడ లైబ్రరీ అటెండర్కి సంబంధించి మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ మనకి దాదాపుగా ప్రతి కేటగిరీకి వేకెన్సీ అనేది ఉంది కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా చూడండి 32 years వరకు ఛాన్స్ ఉంది. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి క్యాస్ట్ వారిగా. ఓబీసీ వాళ్ళకి మీకు 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఆ విధంగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. సో మీకు ఈ వీడియోలో కేవలం ల్యాబొరేటరీ అటెండర్కి సంబంధించి అండ్ లైబ్రరీ అటెండర్కి సంబంధించి డీటెయిల్స్ మాత్రమే చెప్తున్నాను. సో లెవెల్ 1 ప్రకారం మీకు సాలరీస్ అయితే ఉంటాయి. లెవెల్ 1 అంటే మనకి ప్రజెంట్ ఉన్నటువంటి పే స్కేల్ ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే స్టార్టింగ్లో మీరు 35,000 వరకు శాలరీ అనేది తీసుకోవచ్చు అనమాట. అండ్ మీకు చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు పర్మనెంట్ జాబ్ కొట్టేటువంటి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే అవుతుంది ఇది. ఎందుకంటే మనకి చాలా నోటిఫికేషన్స్కి కాంపిటీషన్ హెవీ ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం మీకు తక్కువ కాంపిటీషన్తో పర్మనెంట్ జాబ్ అనేది కొట్టొచ్చు. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, మనకి ఏమేమి ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే ల్యాబొరేటరీ అటెండర్ అని చెప్పేసి వేకెన్సీ ఉన్నాయి కదా. సో ఈ ల్యాబొరేటరీ అటెండర్ ఉద్యోగాలు వచ్చేసి మనకి ఇది గ్రూప్ సి క్యాడర్ కిందకి అయితే వస్తుంది. సో మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఏంటంటే సైన్స్ విభాగంలో 12th పాస్ అయిన వాళ్ళు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు అంటే మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండి ల్యాబొరేటరీ టెక్నాలజీకి సంబంధించి స్కిల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు, లేదంటే ఇక ల్యాబొరేటరీకి సంబంధించి రిలేటెడ్లో ఐటీఐ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు, మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుంది ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అండ్ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా చెప్తాను. సో జాగ్రత్తగా మీరు వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ ఇదే నోటిఫికేషన్లో ఇంకా మనకి లైబ్రరీ అటెండర్కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇవి కూడా మనకి గ్రూప్ సి క్యాడర్ కిందకే వస్తాయి. క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు 10+2 కానీ లేదంటే దానికి ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అనేది పాస్ అయ్యి ఉండి లైబ్రరీ సైన్స్కి సంబంధించి సర్టిఫికేట్ కోర్స్ అనేది మీరు చేస్తుంటారనమాట ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే. ఇంకా మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి కూడా జాబ్స్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. సో దీనికి మీరు ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ ఉండి ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 35 words per minute సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉండే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్నటువంటి వేకెన్సీస్ ఇంకా ఏమున్నాయంటే మిగతావన్నింటికి కూడా దాదాపుగా ఎక్స్పీరియన్స్ అడిగారు. కాకుండా ఇక్కడ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి మాత్రం సో దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు కాబట్టి మిగతా పోస్టుల గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అనేది చేయట్లేదు. ఇప్పుడు చెప్పినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో జూనియర్ అసిస్టెంట్, ఇంకా మనకి ల్యాబొరేటరీ అటెండర్, లైబ్రరీ అటెండర్, ఈ యొక్క వేకెన్సీస్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, సో ఎంపిక ఏ విధంగా చేస్తారంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో పోస్టుల వారిగా మీకు సిలబస్తో పాటు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. సో మీకు డీటెయిల్గా అయితే చెప్తున్నాను ఏ పోస్ట్కి ఏ విధంగా సెలక్షన్ చేస్తారనేది.
ఈ నోటిఫికేషన్లో చాలా ఉద్యోగాలు ఉన్నాయి కదా, మీకు ఇక్కడ లైబ్రరీ అటెండర్ ఉద్యోగాల గురించి మాత్రమే మీకు సెలక్షన్ ప్రాసెస్ చెప్తున్నాను. సో వీటికి మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తున్నారు. సో ఇందులో వచ్చేసి చూడండి, ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా మీకు 300 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. అండ్ 150 క్వశ్చన్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మీకు 2 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. 3 అవర్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మీకు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే లైబ్రరీ యాప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్స్ 100 మార్క్స్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అబిలిటీ, మ్యాథమెటికల్ అబిలిటీ అండ్ టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఈ యొక్క టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మీకు డీటెయిల్ సిలబస్ కూడా ఇచ్చారు నోటిఫికేషన్లో, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు 600, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఫీమేల్ వాళ్ళు 800, మిగతా జనరల్ ఓసీ వాళ్ళు అయితే 1000 రూపీస్ అనేది పే చేయాలి. కాబట్టి చాలా తక్కువ మంది ఫీజు చూసేసి భయపడేసి అప్లికేషన్స్ అయితే పెట్టారనమాట. కాబట్టి మీరు తక్కువ కాంపిటీషన్తో మాకు పర్మనెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం సో ఈ నోటిఫికేషన్ అనేది ఒక బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు పోస్ట్ల వారిగా ఏ పోస్ట్కి ఏ విధంగా సెలెక్షన్ చేస్తారు ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్తో పాటు మెయిన్ ఎగ్జామినేషన్ కూడా పెడతారు. ఎందుకంటే అది డిగ్రీ లెవెల్ పోస్ట్ కాబట్టి మీకు సెలక్షన్ ప్రాసెస్ కొంచెం హయ్యర్లో అయితే ఉంటుంది. అండ్ మిగతా పోస్టులకి సంబంధించి కూడా మీకు ఏ పోస్ట్కి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ డీటెయిల్గా మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. అండ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎలా ఉంటుంది, సో ఈ విధంగా మీకు డీటెయిల్డ్ సిలబస్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చారు. కాబట్టి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో సో దానికి రిలేటెడ్గా ఇచ్చినటువంటి సిలబస్ అంతా కూడా మీరు ప్రిపేర్ అయితే ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఎటువంటి టెంపరీ వేకెన్సీస్ అయితే కాదు. అయితే మరి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి దయాల్ సింగ్ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలో పనిచేసేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే రావడం అయితే జరిగిందనమాట. సో వివిధ రకాల నాన్ టీచింగ్ పొజిషన్స్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఎడిషన్ అనేటువంటి 11th to 17th ఏప్రిల్కి సంబంధించి ఎడిషన్లోనే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది పబ్లిష్ అనేది చేస్తారు. అండ్ మనకి అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ dsc.duac.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. లాస్ట్ డేట్ May 10th వరకు అయితే ఉంది. ఆ డేట్లో మీరు యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము అప్లై ప్రాసెస్ అనేది చూద్దాం. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మీరు అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఎల్లో కలర్లో ఒక లింక్ కనిపిస్తుంది. అండ్ లాగిన్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఎల్లో కలర్లో సైన్ అప్ అని చెప్పేస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మళ్ళీ ఈమెయిల్ కన్ఫర్మ్ చేసి పాస్వర్డ్ పెట్టుకొని సో మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసి సైన్ అప్ పైన క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. తర్వాత మీరు ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసేసి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసేసి లాగిన్ అయినట్లయితే అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేస్తే సరిపోతుంది. సో ఫీ ఉన్న వాళ్ళు మనకి ఎంత ఫీ పే చేయాలో కూడా చెప్పేస్తాను కదా. సో మాకు దూరమైన పర్వాలేదు, మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, మాకు 12th పాస్తో అనుకుంటే సో ఈ నోటిఫికేషన్ మీకు ఒక బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. మీకు ఏదైతే సిలబస్ ఇచ్చారో, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారో అంతా కూడా మీరు ప్రాపర్గా ఇక్కడ నుంచి మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు జూన్ కల్లా పోస్టింగ్ పొందేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.